చెప్పమ్మా. ఏం చేస్తున్నావే? హాస్పిటల్లో ఏం చేసరే? ఏందో చెప్పు. పెళ్లి సంబంధం చూసినా నీకు. ఫోన్ పెట్టాయి ఫస్ట్. నేను పెడతలే కానీ నీకు పెట్టేటోడు వస్తుంది నీ దగ్గరికి. మంచిగా మాట్లాడు. వీడికెందుకు రమ్మన్నవే? నువ్వు వస్తలేవు కదా మళ్ళా. ఫోటో వాట్సాప్లో పంపిస్తున్నా చూసుకో. నీ అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్ప. మేడం, శ్రీకాంత్ గారంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సార్ రమ్మంటున్నారు. Check the mic and make sure it sound right, boys. Hi. ప్లీజ్ కమ్. Yeah. ఎక్కడైనా బయట కలిసే వాళ్ళం కదా. పర్లేదండి, ఇప్పుడు వెళ్దామా? పేషెంట్స్ ఉన్నారు. సో నేను ఇప్పుడు దెన్ గో అనాలా? లేదు లేదు, మీరు మాట్లాడండి. ఓకే. యాక్చువల్లీ మిమ్మల్ని నేను మేడం, పేషెంట్ ఇబ్బంది పెడుతున్నాడు మేడం. 1 moment. చెప్పరా. ఎలా ఉంది అమ్మాయి? బాగుందిరా. నోట్లో ఎవడ తిట్టున్నావు అలా మాట్లాడుతున్నావు? ఈమె టేబుల్ పైన మౌత్ ఫ్రెషనర్ ఉంటే వేసుకున్నారా? ఎక్స్లో అంట. బాగుంది. అమ్మ నీ అమ్మ, ఎక్స్లో వేసేసుకున్నావా? మ్మ్. ఎక్స్లో అంటే ఏంటి తెలుసు నీకు? ఏందిరా? అదో పెద్ద కథ కానీ ఆ అమ్మాయికి కొంచెం దూరంగా ఉండు. ఎందుకు? ఒకసారి దాని మీద ఏముందో చదువు, నేను మళ్ళీ చేస్తాను. సారీ అండి, హాస్పిటల్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ, అందుకే బయట కలిసేది ఉండే అన్నాను. నో ప్రాబ్లం అండి, ఇట్స్ ఓకే. ఇదేంటండి? ఇది ఓపెన్ చేస్తుందేంటి? మౌత్ ఫ్రెషనర్ అనుకుని టేస్ట్ చేశా. ఓ మై గాడ్. ఏమైందండి అసలు? ఏంటది? ఇదా? మనిషి శక్తికి తృప్తికి నిర్వచనం. అంటే ఇప్పుడు నా పరిస్థితి? సార్, కుతంబి కొల్లుమని కుత పెడుతుంది, పతంగి పల్లుమని పడగిపుతుంది, ఆ తరువాత చూడు మరి టన్ కాటేస్తుంది కాట్రవలి చూడు టన్ ఆ తరువాత నువ్వు పోరా. అదేంటో తెలియాలంటే ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. 10-15 నిమిషాలా? నాకేం కాదు కదా. అరే ఏం కాదు, చేస్తే పాగు. గంట నుంచి ఒక పేషెంట్ వెయిట్ చేస్తున్నాడు, జర చూసి పంపిస్తా. అంటే నన్ను బయట వెయిట్ చేయమంటున్నారా? ఉండండి, నా ప్రొఫెషన్ ఏంటో మీ కళ్ళతో చూస్తే మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ప్రాబ్లం ఏంటి? పర్వాలేదు, ఆయన కూడా డాక్టరే. చెప్పండి. అంటే మేడం, అది చిన్నప్పుడు క్యారెట్ లాగా చక్కగా ఉండే, కానీ ఇప్పుడు వంగిన కురుకురే లెక్క వంకరైంది మేడం. ఆ, ఇది ఏమంత పెద్ద ప్రాబ్లం కాదు. అవునా? మీకు చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం లేదు, మధ్యలో ఇలా అయింది. అంటే మధ్యలో ఏదో తప్పు చేశారు. ఆ తప్పు ఏంటి? నేను ఇప్పటి వరకు ఏ ఆంటీ దగ్గర కోలే మేడం. ఆహా, ఏ ఆంటీ దగ్గర కోలేదా? అయినా ఆంటీ వాళ్ళ రోగం రాదు, అది వేరే ఉంటుంది. అసలు నీకు ఇలా ఎందుకయింది అంటే, మీకు ఓకే కదా? యా, ఇట్స్ ఇంట్రెస్టింగ్.
నువ్వు ఎలా పడుకుంటావు? కళ్ళు మూసుకొని మేడం. ఎల్లకిల వంటవా బొక్క బోర్ల వంటవా అని. ఎల్లెలకలవంతా మేడం. నువ్వు పడుకున్నప్పుడు కుడికాలు ఎడంకాలు మీద వేసి పండుతావా, ఎడంకాలు కుడికాలు మీద వేసి పండుతావా? కుడికాలు ఎడమకాలు మీద వేసుకొని వండుకుంటా మేడం. అది సంగతి. అట్లా వండుకోవద్దా మేడం? నీ బాల్స్ రెండు సేమ్ ఉంటాయా? ఒకటి కిందికి ఒకటి మీదికి ఉందా? బాల్స్ అంటే మేడం? అదేరా కాయలు. మేడం ఎట్లున్నాయో చెప్పు, సొల్యూషన్ చెప్తా. కుడి సైడ్ది కొంచెం కిందికి ఉంటుంది మేడం. అక్కడుంది మ్యాటర్ అంతా. నీ కుడికాలు ఎడంకాలు మీద వేసినప్పుడు నీ కుడి బాల్ మీద ప్రెషర్ పడి అది కొంచెం కిందికి పోయింది. అట్లా పొయ్యి పొయ్యి నీ కురుకురే కొంచెం మెల్లి తిరిగింది. మెల్లి తిరిగినా నాదేగా మేడం. నీదేరా, మెల్లి తిరుగున్న ప్రాబ్లం ఏం లేదు. నీకు చక్కగా కావాలి కాబట్టి ఈ రోజు నుంచి ఎడంకాలు కుడికాలు మీద వేసి వండుకో, సెట్ అవుతుంది. ఎన్ని రోజులైతే మేడం సెట్గా నీకు? రోజు లేచినట్టని చూసుకోరా, నీకే అర్థమవుతుంది. సరే మేడం. మందులు ఏమన్నా ఇస్తారా మేడం? పద్దానికి మందులు ఇస్తారేటి? ఎలా? బాయ్ సార్, బాయ్. మీరేంది అంత డైరెక్ట్గా మాట్లాడుతున్నారు? నేను డాక్టర్ని. కట్ చేసి మొగోళ్ళని ఆడోళ్ళని చేస్తా, అతికించి ఆడోళ్ళని మొగోళ్ళని చేస్తా. ఇదెంత? కానీ నువ్వు అతనికి ఇచ్చిన సొల్యూషన్ కరెక్టేనా? యా, ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. అబ్బాయిలు పర్సు వెనకాల జేబులో పెట్టుకొని స్కూటర్ నడుపుతారు, కార్ నడుపుతారు, ఆఫీస్లో కూడా అలాగే కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? సడుగు తెలుసుగా? బ్యాక్. సడుగు జరుగుతుంది, నడుము నొప్పి మొదలవుతుంది. కొంతమందికి రైట్ పిర్రకి సొట్ట కూడా పడుతుంది. కావాలంటే చూసుకోండి. నో నేను పర్సు ముందే పెట్టుకుంటా. ఇదిగో. వెరీ నైస్. మీరేం జాబ్ చేస్తారు? Check the mic and make sure it sound right, boys. Are you all right? Yeah, I'm okay. Water? Check the mic and make sure it sound right, boys. కూల్ డ్రింక్ తాగుతారా? No. Okay. I can understand your problem. Anything else you want to ask? No, మీరు వెళ్ళి బాత్రూమ్ యూజ్ చేసుకోండి. No. I'll use it and... Yeah, we'll catch up later. Are you sure? Check the mic and make sure it sound right, boys. నమస్తే సెవెనాథ్ స్కల్. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా డాక్టర్ దగ్గరికి ఎట్లా పోతామో అట్లనే ఈ ప్రాబ్లమ్స్ ని కూడా డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు, మన డౌట్స్ కి ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. Check the mic and make sure it sound right, boys.